కొన్నిసార్లు మనకి ఇష్టమైన వాళ్ళని మనం కోల్పోయే పరిస్థితి వచ్చింది. కోపం వచ్చింది దేవుని మీద. ఎందుకు చేసావా ఇట? ఏం పాపం చేశాననే? నేనేం నీ తప్పి బతికానా? నేనేమన్నా అట్లా ఇట్లా ఉన్నానా? నేను క్రమంగా లేనా? నేను భక్తిగా లేనా? ఆత్మీయంగా లేనా? నీకు ప్రార్థన చేయట్లేదా? నీ ఎందుకు విశ్వాసం ఉంచలేదా? ఎందుకు చేసావు ఇట్లా? నాకెంతో ఇష్టమైన వారు నాకెందుకు దూరం చేశావు అని నిలదీసిన ఘట్టాలు మన జీవితంలో మనకు ఎదురై ఉండొచ్చు. మన దేవుని వైపు చూసి ఏడ్చుకొని ఉండొచ్చు. నాకే ఈ పరిస్థితులు ఏంది? అసలు నన్ను స్పెషల్గా నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టడం ఏంటి? నేను చెప్తున్నాను, విలువైన పాత్రగా మనల్ని మలిచే ప్రక్రియలో ఆయన రిస్క్ చేస్తాడు. మనల్ని కూడా కొన్నిసార్లు రిస్కుల్లోకి నెడతాడు. మనం రిస్కులో పడ్డామంటేనే ఆయన రిస్క్ చేయడానికి ఇష్టపడ్డట్టు.